A9 టీవీ. రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధం ఉన్న గ్రానైట్ మాఫియా భూ కబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తామని తెలిపారు. స్వయంగా నేనే సీబీఐ ఎంక్వైరీ కోర్టుకు వెళ్లి పిల్లు వేస్తానని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ ఒంగోలు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు. యాక్చువల్గా ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం జిల్లాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా. వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో బాలినేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోచి ఇచ్చాడు. అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డిని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరుగాంచినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే 55/3లో సర్వే నంబర్ 55/3లో 12 ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టా కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు, అయినా వాళ్ళ చేత చేపించావు. ప్రతి నెల 3 కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ 3 సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా? నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిది కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. నువ్వేదో పెద్ద మగోళ్ళగా మాట్లాడావు. నీ నీతి నిజాయితీ నిజంగా నీ 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు మంత్రిగా గెలిచినటువంటి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో. నువ్వు నేను తప్పు చేయలేదు, మరి తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో. నేనే ఎవరు కాదు, ఇది పార్టీతో కూడా సంబంధం లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినామని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి, రేషన్ డానువి, ఇసుక దందాలకి కబ్జా కోరుడివి, అలానే భూ ఆక్రమణలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చలవిడిగా ప్రకాశం జిల్లాలో జరిగినట్టు అన్ని కూడా వాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈ సిద్ధ హనుమంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడి మీదుగా నువ్వు రాసిగలుగుతావా? ఇదే సాక్షిగా అడుగుతున్నా. ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడి చేసేసి నువ్వెళ్ళినా నేవెళ్ళినా జనం ఇచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు దగ్గరగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం. పోతే 55/4 39 ఎకరాలు అది. ఆ 39 ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేసావు నువ్వు? నీ బినాముల 5గురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల లెక్క నెలకి 5గురి దగ్గర 25 లక్షలు. ఈ 4 సంవత్సరాల్లో అక్షరాల 15 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా? సిగ్గుండాలా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరి మీద నీ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు? ఓపిక చెప్పు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు, నేను రెడీగా ఉన్నాను, నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ రెడీగా ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి
24 గంటలుగా 48 గంటల టైము ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా 27వ తారీఖు. నువ్వు 29వ తారీఖు లోపల నువ్వు బహిరంగ వేయగలుగుతావా? నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి, అక్రమాలు చేసావని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే నీ ఒళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కూరకపోయినటువంటి దుర్మార్గుడివి. వాళ్ళు ఎవరు తిట్టడం స్వామి, నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం. ఇది ఏదేమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలకలూరుపేట కోటప్పకొండ దగ్గర చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విధులు రజనీ గారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిపి 100 హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారీ 100 హెక్టార్లని ఆపించిన మాట వాస్తవా కాదా? ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు కావాలంటే ఈ రోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా. సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ, కుక్కట్లపల్లి, బల్లికూర మండలం వస్తుంది. ఒక పక్క మన కోటప్పకొండ బాట వస్తుంది. ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూములు సంబంధించినవి కానీ, చిలకూరుపేట ఈ బల్లికూర మధ్యలో ఉంటే ఎడవల్లి భూములు కానీ, ఈ బొగ్గుకొండ కానీ, ఈ కుక్కట్లపల్లి విలేజ్ లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు, అవగాహన మాట్లాడు. నువ్వు చేసిన ఏ మంచి చెడ్డ కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలినేని శ్రీనివాసరెడ్డి. తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకోవాలంటే అసమర్థ రాజకీయ నాయకుడివి. నీ విజ్ఞతకి కూడా వదిలేస్తాం, అది మాకు అవసరం అనమాట. మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది. గతంలో నేను ఇక్కడ లేకపోయినా అందుబాటులో పోయిన బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా. ఏదేమైనా కూడా ఈ మధ్య ఆర్య వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు? సరే, సుబ్బారావు గుప్తా మాట్లాడిన దానిలో చొక్కా ఇప్పు రా దమ్మును తెలుసుకుందామని అతను మాట్లాడటం కూడా మేము కూడా ఖండిస్తున్నాం. అలాంటివి మనం ఎవరు కూడా చేయకూడదు. సరే, చిన్నవాడు తెలుసో తెలియక చేస్తుంటాడు, నువ్వేం మాట్లాడతావు? ఆర్యవైశ్య సామాజిక వర్గం గురించి ఎంత తప్పుడు మాట మాట్లాడో తెలుసా? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది, నీకు కొవ్వెక్కబోతే ఏవెక్కింది? ఆర్య సామాజిక వర్గం అంటేనే వాసవి కన్యకా పరమేశ్వరి ఆ వరపుత్రులుగా పొద్దున్నేసి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి సామాజిక వర్గాన్ని ఏం మాట్లాడతాం? మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది. లంచా కొడుకులారా అని చెప్పి అంటాడు. తప్పు కదా అది. అతను ఏదో సుబ్బారావు గుప్తా బట్టలు ఇప్పి హడావుట్ చేస్తున్నాడు, ఇది మీరే పోలీసులు ఖండిస్తారు, ఇది మాట్లాడాలా? నీదేమైనా ప్రాపర్టీ తప్పు చేయబోతే నువ్వెందుకు? 100 మంది అయినా వస్తారు, అది కూడా ప్రాపర్ గా పోవాలి కాబట్టి గైడ్లైన్స్ పరంగా. సరే, అదే విజ్ఞతకి సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మనం మాట్లాడకూడదని కూడా నేను ఇదే మీడియా సాక్షి చెప్తూ, ఏదైనా కూడా నువ్వు ఆర్య సామాజిక వర్గాన్ని ఈ రోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన కూడా సిగ్గురాపాయ. ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాలి తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలకి ఎవరు కూడా మేము ఇప్పుడు మాకే వ్యక్తిగతంగా ఏం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టులోనో మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా. దానికి భయపడిపోయి పక్కదారులు చూస్తూ నీ పార్టీ ఏందో నీకు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నువ్వు బతుకు స్వామి. ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వచ్చిన మా పార్టీ గురించి మాట్లాడితే మటుకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీలకు కానీ చట్టపరమైనటువంటి జ్యుడిషియల్ వ్యవస్థని నమ్మి న్యాయం జరిగే వరకు తన అక్రమార్కుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం. రాష్ట్రంలో నీ మీదైతే దాదాపు 1400 ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచినటువంటి దుర్మార్గుడివి ఈ వీంగుడు పేరు మీద అవన్నీ కూడా తొందరలో వస్తాయి. మేము ఎవరిని కూడా కక్ష సాధింపులు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అంతవరకు నువ్వు ఏం బెదిరించి అడావుడు చేసినా కూడా ఎవరు ఇక్కడ బెదరు. నీ గౌరవ మర్యాదలకు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని, నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు. నీ ఏ పార్టీలోకి వెళ్తావో అది నీ కర్మ. ఇక్కడ నుంచైనా కూడా ఆర్య సామాజిక వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే ప్రజలు అదే సామాజిక వర్గం నిన్ను
చీపులతో తవ్వే రోజు దగ్గర పడిద్ది. వాళ్ళని విలువలు గెలవడు కాబట్టి వాడు ఆ పని చేయలేదు. ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సమాజ వర్గం గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం.